దేవుని నమ్మారు, విశ్వసించారు. ఆయన తిరిగి లేచిన దేవుడు, తిరిగి పునరుద్ధాన దినరోజు పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపిన దేవుడని నమ్మకం విశ్వాసం కలిగి 10 దినాలు ఎడతెక్క ప్రార్థన చేసుకున్నప్పుడు బలమైన శక్తితో, బలమైన అగ్నితో, బలమైన గాలితో ఒక పెద్ద నాలుకల వలె వచ్చి ఒక్కొక్కరి మీద ఉరాలుగా పరిశుద్ధాత్మ నింపబడి గొప్ప శక్తితో నింపబడ్డారు. గట్టిగా చెప్పగొట్టైనా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనము ఖాళీ సమాధులు చూడడానికి రాలేదు. చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఖాళీ సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. యేసుక్రీస్తు ఖాళీ సమాధిని మగ్దలేని మరియ ఒకవేళ ఉన్నారేమనుకుని వెళ్ళారు. నా దేవుడిని తెచ్చుకుందామని వెళ్ళారు. నా దేవుడిని మోసుకొని పోతానని వెళ్ళింది ఒక స్త్రీ. ఆ స్త్రీకి ఎంత ధైర్యం కావాలండి? ఆ 28 మొదట ఒకసారి చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 28:1 చదవండి. ఒక్కసారి చదవండి. మార్కు సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మొదటి వచనం 28 మొదట. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండగా మహాభూకంపము కలిగినది. చాలు ఒక మాట నా వైపు చూడండి ఒకసారి. ఈ మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారిని తెల్లవారుచుండగా మరొక దగ్గర ఉన్నదండి. తెల్లవారుచుండగా ఇంకా చీకటి ఉంటుండగానే ఆమె ఎక్కడ పరిగెడుతుందండి? సమాధుల తోట దగ్గర పరిగెడుతుంది. ఏంటి? యోహాను 21 చదవండి. 1వ అధ్యాయం 21 చదవండి ఒకసారి. యోహాను సువార్త 21వ వచనం. ఆదివారమున ఇంకను ఎలా ఉందమ్మా? అసలు మన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వెళ్తారా? ఎక్కడికి? మొంగల్గడ్డ ఉంది, అక్కడికి ఉదయాన్నే చీకటితో వెళ్తే భయమా కాదా? ఒక స్త్రీకి భయం లేదు. ఎందుకని భయం లేదు? నా యేసయ్యని చూడాలనుకుంటున్నాను. భయము అన్ని పక్కన పడేసిందంటే చీకటి ఉంటుండగానే దేవుని దగ్గర పరిగెట్టింది, సమాధుల దగ్గర పరిగెట్టింది. ఆమె ఎందుకు పరిగెట్టింది? నా యేసయ్యను సమాధి చేశారు, ఉన్నాడు, ఆయన చూద్దాం ఒకసారని వెళ్ళింది. కానీ మనలో ఏం చేస్తారు తెలుసా? యేసయ్య సమాధి దగ్గరికి ఆమె వెళ్ళింది కాబట్టి మా సమాధి దగ్గర మేము వెళ్ళాలని పరిగెడతారు వీళ్ళు. ఇదంతా ఆచారం, దయచేసి అలాంటి నేర్చుకోకండి. వెళ్ళి ఏం చేస్తారండి? సమాధుల దగ్గరికి ఏం చేస్తారు? ఏం చేస్తారా? పెయింట్ వేసి, పువ్వులు ఎత్తి, క్యాండిల్ వెలిగించి ఏం చేస్తాడు? పాడతారా? లేచినాడురా. ఎక్కడ ఎవరు లేచారు? యేసయ్య లేచాడు. నువ్వెన్ని లేస్తావు? దేవుడు రాకడలోను లేస్తాడు. దేవుడు రాకడలోను పునరుద్ధానం రోజు అందరూ కూడా లేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? దేవుని మందిరాన్ని వదిలేస్తారు, దేవుని చర్చను వదిలేస్తారు, మందిరాన్ని వదిలేసి, సన్నిధి వదిలేసి సమాధుల దగ్గర పరిగెడతారు. అరే మనోళ్ళు నిజమే చనిపోయారు, జ్ఞాపకార్థం పెట్టుకో, గుర్తు చేసుకో, ఆయన చేసిన కార్యములన్నీ గుర్తు చేసుకో, తప్పలేదు. ఇక జీవితకాలం అంతా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఇక అదే సమాధి దగ్గరికి వెళ్ళిపోవడం ఇదేనా? ఏమి నేర్చుకుంటున్నారు? ఆచారాలు నేర్చుకుంటున్నారు. ఇంకా ఏమి నేర్చుకుంటున్నారు? అపనమ్మకాలు, మూఢనమ్మకాలు. ఇంకా ఏమి నేర్చుకుంటున్నారమ్మా? మాసములు, కాలాలు, రోజులు, దినాలు. అమ్మ ఈరోజు అమాస అండి, ఏం చేయకూడదు. అమాస, కాలాలు, పున్నాలు, ఇంకేంటంటే రోజులు, దినాలు మానేయండి, నెలలు మానేయండి. శనివారం వద్దు, శుక్రవారం వద్దు, నేను డబ్బులు ఇవ్వను, బయటికి లక్ష్మీ వెళ్ళిపోతాను, ఇంకా ఉన్నది చాలా మంది.
ఇక ఏమన్నా దేవుడు రాకడ వచ్చే వరకు అదే 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 ఆచారాలు ఉన్నారు. ఆ ఆచారాన్ని కొట్టేసి పునరుద్ధానుడైన మృత్యుంజయుడైన మన యేసయ్య మనకి శక్తినిచ్చి లేవనెత్తున్నప్పుడు ఇంకా ఆచారాలు ఉంటున్నారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారండి? వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? దేవుని వాక్యం సెలవించిన ప్రకారం ముందుకెళ్ళాలి. మనం ఖాళీ సమాధులు నింపుకోవడానికి రాకూడదు. ఖాళీ ఉన్న హృదయాన్ని వాక్యంతో నింపుకోవడానికి రావాలి. ఆమె చెప్పరా? ఒకరు ఖాళీ సమాధులు చూడడానికి వచ్చామా? ఖాళీ ఉన్న హృదయాన్ని వాక్యంతో నింపుకోవడానికి వచ్చామా? లేక యేసయ్యను హృదయం నిండా నింపుకోవడానికి వచ్చామా? ఖాళీ సమాధులు చూడడానికి మనం వెళ్ళకూడదు. ఎవడే ఖాళీగా ఉన్న హృదయాన్ని వాక్యంతో లేక యేసయ్యతో నింపబడినటువంటి వారిగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, ఆయన లేడు ఇక్కడ, ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచినట్టు చెప్పినట్లుగా ఆయన చెప్పాడంటే చేస్తాడు. చెప్పండి ఏంటండి? ఆయన చెప్పాడంటే చేస్తాడు. మనుషులు చెప్తే చేయరు. అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అంటారు చాలా మంది. మనుషులే కనిపెట్టారు. ఇది చేసేద్దాం అది చేసేద్దాం అంటారు. అందుకని అంటాడు, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు, మేలు. రాజులు నమ్ముకున్న కంటే అందుకే మనుషులు ఆశ్రయించమన్నారా? అందుకే నేనేమంటున్నా అంటే, మనుషులకి మీ బాధలు చెప్పకండి, యేసయ్యకి చెప్పండి. సమాధుల దగ్గరికి వెళ్ళకండి, దేవుని మందిరానికి రండి. ఖాళీ ఉన్న మన హృదయాలు వాక్యముతోను యేసుతో నింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను హృదయం నిండా నింపుకొని ఎత్తే కనుక పునరుద్ధాన శక్తి నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అసలు నీకు ఏది స్టార్ట్ అయ్యి ఉండదు, అటువంటి శక్తితో నేను నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకున్నా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల క్రీస్తు యేసును లేపిన వాడు నీ శరీరమును కూడా నీలో దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యను లేపినటువంటి ఆత్మ మీలో కూడా ఉంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను లేపిన శక్తి మీకు కూడా ఇచ్చాడు. చూడండి, సావుకు లోనైనటువంటి మన శరీరం, అవునా కాదు చెప్పండి? మన శరీరం ఒకప్పటికి ఏమవుతుంది? సావుకు లోనైపోయింది. సావుకు లోనైనటువంటి ఈ శరీరము దేవుని ఆత్మతో జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనంటే యేసును లేపిన ఆత్మే మీలో నివసించున్నది. అంత ఈజీగా తీసుకోకూడదండి. చాలా మంది ఈజీగా తీసుకుంటారు. చాలా మంది ఎలా తీసుకుంటారంటే పెద్ద లెక్కగా తీసుకోరు. యేసయ్య ప్రేమను గాని, యేసయ్య ఆత్మను గాని, యేసయ్య మన పట్ల పెంచిన ప్రేమను గాని అసలు చాలా సులభంగా తీసుకుంటారు. బిడ్డ, దేవుని మందిరం అంటే సులకన, ప్రార్థన అంటే సులకన, వాక్యం అంటే అసలు పట్టించుకోరు. నిద్ర చేత ఉంటది. ఓ పాట ఉంటుంది, జోల పాడనా పాట కదా. మా అక్క అయితే బాగా పాడుతుంది. ఆమె తీసుకురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రీ యేసునికి జోల పాడన అన్నట్లుగా ఇక్కడ మనకి అంత వేడి వచ్చేస్తుంటే నిద్ర కూడా వచ్చేస్తుంది చాలా మంది. యేసు రక్తమైంది. హల్లెలూయా. ఏమంటే బిడ్డారా, యేసును లేపిన ఆత్మే మీలో నివసించుచున్నదని మీరు ఎరగాలి. యేసును లేపిన ఆత్మ ఏదైతే ఉందో ఆ శక్తి మీలో కూడా ఉంది అంటున్నాడు. మనం భయపడిపోతాం చాలా విషయాల్లో. యేసయ్యను లేపిన శక్తి ఏంటి? దేవుని శక్తి. అదే శక్తి నీకు కూడా ఇచ్చాడు అంటున్నాడు. అక్కడ చూస్తే కనుక చూడండమ్మా, మరొకసారి చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
క్రీస్తు మీలో ఉన్న ఎడల ఈ శరీరము పాప విషయమై మృతమైనది గాని మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నా వైపు చూడండి. నాకు నేనుగా బ్రతికేస్తానని మనం అనుకుంటున్నాం కదా. నాకు నేనుగా బ్రతికేస్తున్నాను, నాకు పర్వాలేదు, ఇంకా చాలా వయసు ఉంది, నో ప్రాబ్లం అనుకుంటున్నాం కదా. నో నో నో, యేసు క్రీస్తును లేపిన ఆత్మ నిన్ను ఇంకా జీవింపజేస్తుంది. యేసు క్రీస్తును లేపిన ఆత్మ మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది. యేసు క్రీస్తును లేపినటువంటి ఆ శక్తి మిమ్మల్ని బ్రతికింపజేస్తుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, ఆ యొక్క ఇంకా చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల తోటకి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది చూడండి, అక్కడ వందల గంటల కొంతమంది కనిపిస్తారు. కొంతమంది సేవకులని చెప్పాలి కదా, ఇది ఆచారాలు అమ్మా, ఇది చేయొద్దు. మరొక ఆచారం చెప్పనా, ఎక్కడో కానీ ఏదో ఉంది అక్కడ, అది ఏదో పట్టణాలు ఉన్నాయి కదండి, నాగపట్నం, గౌరీపట్నం, గుణదల, ఇంకేమంటే చెప్పు. ఏం చేస్తారు? నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి అందరూ ఒకసారి చూడండి. ఎవడే ఒకసారి చూడండి అందరూ. ఇక్కడి నుంచి ఆ పండుగ దగ్గర వెళ్ళిపోతాట, ఇక్కడ వెళ్ళిపోతే ఆయన దీవించేస్తాడు, వీళ్ళు బాగా అయితే అయిపోతారు. ఏముంది ఇది? ఏమిటమ్మా ఇది? హృదయం శుద్ధి లేకపోతే, శుద్ధీకరణ లేకపోతే నువ్వు ఎంత పరిగెట్టినా వేస్తే వృతమే. క్రియలు లేని విశ్వాసం వృతము. మరో మాట చెప్పనా, మీరు బాధపడితే నేను ఏం చెప్పలేను, ముందు ఉన్నోటికి కరెక్ట్ గా ఖండించి మాట్లాడతా. దేవునికి ఇది అవసరమా? ఏమండి ఏంటిది? దేవుడు ఏం చేసుకుంటాడు దీంతో? సంఘాలు ఏం తయారు చేసుకుంటాడా? ఏమండి వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తే కొంచెం ఆలోచించొద్దా? ఆలోచించొద్దా? క్రైస్తవుడుగా అన్ని ఆలోచించాలి. ఇది ఆచారమా, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా అని ఆలోచన చేస్తే ఆలోచన నీకు ఇస్తాడు దేవుడు. ఆచారాలు మానేద్దాం ఈ రోజు నుంచి, ఈ పునరుద్ధరణ రోజు వదిలిపెడదాం. ఇంకా ఇంకా ఏముంది? ఇంకేమున్నాయి అమ్మా? ఏంటమ్మా? రాయితులు. కొంతమంది లోపల దారి చేసుకొని లోపల పెట్టేస్తుంటారు. కొందరు ఏం చేస్తారంటే 5 దగ్గరికి వెళ్తారు, ఏది ఇలా పొగేస్తాడు, ఏంటని పొగేసేస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు, మంత్రం ఆయన 2 ఆత్మలు పంపిస్తారు అక్కడ. ఏంటన్నది? దూపం. కొందరు ఇక్కడ ఉంటారు, అటు కూడా నమ్ముతారు. 2 పడవల మీద అడిగకూడదు కదా, 2 ఆలోచనలు ఉండకూడదు కదా. దిమనస్సులారా మీ మనసు మార్చుకోండి అంటే, దిమనస్సులారా మనసు మార్చుకోండి. ఇటు ఉంటారు, అటు ఉంటారు, లోకం ఉంటుంది, పాపం ఉంటుంది, దేవుడు కావాలి. అయ్యి బాబా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అలాగే ఇష్టపడ్డు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లలకి బొట్లు పెట్టొద్దు. దిష్టి సొక్కులు, దిష్టిని ఈ రోజు వచ్చినాయి. మీరు నాకు బయటికి వెళ్ళి తిట్టుకోండి, నో ప్రాబ్లం, వెళ్ళి తిట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పాల్సింది ఏ తమ్ముడు చెప్పాలా లేదా? చెప్పకపోతే అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పబెడుతున్నాను. ఏంటి నువ్వు ఉన్నట్టుగా చెప్పాలి అంటే మా ఇద్దరికి బాండింగ్ అలా ఉంటారు, అలా మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడు? బుద్ధి చెప్పి గద్దించి సరైన దారిలోకి ఒక ఆత్మీయ తండ్రిగా నడిపించాలా లేదా? బాధ్యత. ఒక టీచరు స్కూల్లో పిల్లలకి సరైన పాఠాలు నడిపించి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేలా చేయాలా లేదా? ఆ టీచర్కి బాధ్యత ఉందా లేదా? ఒక సేవకుడుగా దేవుడి పిలుపుకి లోబడి వదిలిపెట్టి వచ్చిన నాకు అప్పగించిన సంఘం అంతని కూడా నన్ను తిట్టుకున్నా, నా మీద ఎన్ని వేసినా కానీ మీరు ఏదో రకంగా ఆయన ముందు నిలబెట్టాలా లేదా? ఏదో విధముగా ఏదో ఒక జ్ఞానం కలిగి లెక్క అప్పగించవలసిన పరిస్థితి నాకు ఉంది. కాబట్టి మీ అందరి ఆత్మల కోసం లెక్క అప్పగించిన పరిస్థితి ఎవరిని అడుగుతారు తెలుసా? దేవుడు నన్నే. అందుకోసం ఈ తప్పన బాగా ఏంటమ్మా? ఇగో ఇక్కడ నుంచి వస్తున్నా చూడండి, ఇంక ఎక్కువయ్యాయి. ఏమయ్యాయి? చేతులు ఎక్కువయ్యాయి, బొట్లు ఎక్కువయ్యాయి, కాళ్ళు ఎక్కువయ్యాయి. ఎవడి ఈ పునరుద్ధరణ దినం రోజు యేసుక్రీస్తు నామములో ఆ తాళ్ళు బొట్లు పోవుగాక.
తీసేయి. నా యేసయ్య గొప్పవాడా, నీ తాడు గొప్ప చెప్పండి. ఒక్కడ గుర్తుంచుకోండి, యేసయ్య గొప్పవాడా కాదని ఒప్పుకుంటున్నావా? బలవంతంగా ఒప్పుకోవద్దు. నీ తాడు గొప్పదైతే, నీ బొట్లు గొప్ప అయితే, నా బొట్టే గొప్పది, నా తాళ్లే గొప్ప, నా తాళ్ళెంత గొప్పది అనుకుంటే కనుక యేసయ్యను వదిలేయండి. ఆ తాళ్ళు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. ఆ అపనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. ఇక్కడి నుంచి విడిచిపెడదాం, ఆచారాలు విడిచిపెడదాం, మూఢనమ్మకాలు విడిచిపెడదాం. దెయ్యం వచ్చేసిందండి అని తిడతా ఉంటారు అక్కడ. ఎవరిని పక్కింటి వారు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారి రూపంలో వచ్చేసి వారిని ఏదో ఇబ్బంది పెడుతుంది. ఏమంటారు? మీ అమ్మాయి దెయ్యం అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆడికి గొడవ. రెప్పపాట్లో చనిపోయినటువంటి, అందుకే వాక్యం చదివితేనే కదా, రెప్పపాట్లో మనిషి చనిపోగానే రెప్పపాట్లో దేవుడు దయచేసినటువంటి ఆయన దగ్గరికి ఆత్మ ఎగిరిపోతాడు. మరి ఇక్కడ ఎవరుంటారు? దురాత్మలు, మోసపుచ్చిన ఆత్మలు, వెలుగు దూతలన్నీ కూడా ఆయన పేరు ఎట్టుకొని వచ్చి మీ దగ్గరికి వస్తాయి. మరి ఎవరో అమ్మో, ఏయమ్మో, ఆయమ్మో, మార్తమ్మో, మరియమ్మో, మార్తమ్మ మరియమ్మో బాగా ప్రార్థన చేసి వాళ్ళు దెయ్యమైపోయారేంటి అనుకుంటారు. చూడండి, కానీ ఆయన పేర్లు పెట్టుకొని వస్తాయి. నమ్మద్దు. దెయ్యాలు లేవు అని అనట్లేదు, కానీ మనుషులు దెయ్యాలు అవుతారని కాదు. దురాత్మలు ఇక్కడ ఉన్నాయి. వాటిని జయించాలంటే ఈ పునరుద్ధాన శక్తి నీకు నాకు కావాలి. నువ్వు దేన్నైనా జయించాలంటే పునరుద్ధాన శక్తి నీకు ఉండాలి. మనము ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళట్లేదు. ఖాళీ ఉన్న హృదయాలను దేవుని వాక్యంతో నింపుకోవడానికి వస్తున్నాం. యేసుక్రీస్తు మనసు పూర్తిగా నింపుకోవడానికి వస్తున్నాం. అప్పుడే పునరుద్ధాన శక్తి నీవు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం చూడండి, 11వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసేమంటారు? పునరుత్థానమును జీవమును నేనే. చూడండి, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను చూసారా? ఎవరైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడని, ఆయనే పునరుద్ధాన జీవమై ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారు మరణించినా తిరిగి లేపుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరణించినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ ఆత్మ అయితే లేపిందో అదే ఆత్మ నీలో నివసిస్తుంది, అదే శక్తి నీలో నివసిస్తుంది. కానీ మనం గ్రహించట్లేదు, గమనించట్లేదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా లోకం మీద, అట్ల మీద, ఇంటి మీద మనసు పెడుతున్నాం. దేవుని మనసు మీద మనసు పెట్టాలి, దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏమంటుందంటే బిడ్డారా, ఆ ముందుకెళ్తే పునరుద్ధానం నేనే, జీవము నేనే అని అంటుంటే అక్కడ అంటది మారుతామా? అయ్యా అవునండి, పునరుద్ధానం జీవమును నేనే అని మీరు అంటున్నారు, నిజమే. ఆ టైంలో వచ్చినప్పుడు అందరం కూడా లేవనెత్తుతాం కదా అని ఆమెకి అర్థమవుతుంది. అక్కడ అంటాడు కాదు మరియా, మాత్రం అలా కాదు, నువ్వు నమ్మకం ఉంచితే దేవుని మహిమను చూస్తావు. ఎవరైతే నమ్మితే కనుక దేవుని మహిమను చెప్పండి, నమ్మితే. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ నిజంగా నమ్మకం ఉందా? చెప్పండి, అందరికి ఉందా? మీకు శనివారం వల్ల నిశ్శబ్దమైన సమస్యలు మీ దగ్గర ఉన్నాయా? శుక్రవారం వల్ల సమస్యలు, బాధ కలిగిన సమస్యలు ఉన్నాయా? అయ్యో, శుక్రవారం బాధతో వేదంతో ఉన్నావు నీవు. శనివారము పరిస్థితులు తల్లకిందలు అయిపోయాయి. అసలు నా ఆశలు ఏమైపోయినాయో, నా బాధలు ఏమైపోయినాయో, ఇక నా బ్రతికే పోయింది, ఇక నా స్థితిగతులు ఇంక ముందుకు రావు, నా పరిస్థితి ఇంతే అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? నా యేసయ్య మళ్ళీ నిన్ను స్వీకరించబోతున్నాడు. పునరుద్ధాన శక్తి ద్వారా నిన్ను మళ్ళీ స్వీకరించబోతున్నాడు. పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు మళ్ళీ ప్రారంభం అవుతుంది. మనుషులు ఏం పెట్టుకుంటారో తెలుసా? వినండి, నా వైపు చూడనమ్మా. మనుషులు
అయిపోయింది అయిపోయింది నా పని. ఆలోచించండి ఎండ్ అయిపోయింది దానికి మనుషులు ఒక ప్లాన్ చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టారు. ఎండ్ అయిపోయింది నా జీవితం. బిడ్డారా, నా వినండి వినండి వినండి, ఫుల్ స్టాప్ పెట్టి అయిపోయింది ఇక నా జీవితం క్లోజ్ అని ఎవరైతే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారో ఈరోజు ఒక మాట తీసుకోండి. ₹1,00,000 మాట తమ్ముడు, ₹1,00,000 మాట. యేసు రక్తమే ₹1,00,000 మాట కావాలా? నా దేవుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టిందని మీరు అనుకుంటున్నారో దాని దగ్గర కామ కూడా పెడతాడు. కామ పెడితే అర్థం ఏంటి? తర్వాత కూడా ఉంది. వినారా, వినండి. ఫుల్ స్టాప్ పెట్టుకున్నావు, ఇంతేనేమో నా జీవితం, ఇక నేను ఎదగనేమో, ఇక ఆత్మకు నిలగొండిపోతానేమో, నా అనారోగ్యం నిలగొండిపోతేమో, నా పరిస్థితులు మారుతాయంటవా? అసలు దీనికి ఒక దారి దొరుకుతుందంటవా? దీనికి ఒక మార్గం ఉంటుందంటవా అని ఫుల్ స్టాప్ పెట్టుకుని నీవు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకున్నావు అక్కడి నుంచి దేవుడు ప్రారంభిస్తాడు. ఇప్పుడే ప్రారంభిస్తాడు, ఇప్పుడే అది మొలుస్తుంది, ఇప్పుడే అది స్వీకరిస్తాడు. పెట్టారా, ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టావో ఆ ఫుల్ స్టాప్ ని ఎరేంజ్ చేసి కామ పెడుతున్నాడు. అక్కడి నుంచే నీ జీవితం మొదలవుతుంది. హల్లెలూయా. మనుషులు పెట్టుకున్న ఫుల్ స్టాప్ ని దేవుడు ఏం చేస్తాడా? అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. అది పునరుద్ధాన శక్తి. అయిపోయింది, ఆశలు అనగారైపోయాయి, నా పరిస్థితులు మారిపోయాయి. అయ్యో అనాథంగా 3.5 సంవత్సరాలు తిరిగామే, అయిపో మా బతుకులు అయిపోయాయి అనుకున్నారు. మేడగదిలో చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడగదిలో 10 రోజులు ఏడగంటగా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని వరాలుగా వారు ఎలాగైపోయారంటే పరిశుద్ధాత్మతో అన్య భాషలో మాట్లాడారట. అయిపోయింది, ఎండ్ అయిపోయింది జీవితం అనుకున్నారు. కానీ ప్రపంచాన్ని తలకిందులుగా చేసేటటువంటి వ్యక్తులుగా మారిపోయారు. ఈరోజు నువ్వు నేను అందరూ కూడా ఫుల్ స్టాప్ అయిపోయింది నా జీవితం అనుకుంటున్నారా? ఇప్పుడు నుంచే ప్రారంభమవుతుంది ఈ జీవితం. బిడా, ఇప్పుడు నుంచే ప్రారంభమవుతుంది. పేట్రో, ఇప్పుడు నుంచే నీ జీవితం ప్రారంభం అవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే 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 నా జీవితం అయిపోయింది, నాకు అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఇంక నేను లేగలేను, నేను చేయలేను అనుకుంటున్నారా? ఈ రోజు నిన్ను లేవనెత్తబోతున్నావు. ఈ రోజు నువ్వు మళ్ళీ స్వీకరించబోతున్నావు. ఈ రోజు మళ్ళీ ప్రారంభిస్తున్నాడు దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఆమెమంటుందండి? నమ్మట్లేదు. మార్తా మరియమ్మలు ఎలాంటి వారు తెలుసా? యేసుక్రీస్తు చాలా ఇష్టపడిన బిడ్డలు. వారి ఇంటికి వెళ్తుంటే ఆతిథ్యం ఇచ్చేవారు. ఎవరికి? ఎవరికి ఇచ్చేవారు? యేసు ప్రభు ఇంటికి వెళ్తుంటే చక్కని ఆతిథ్యం ఇచ్చేవారు. మంచి పిండి వంటలు వండేవారు, మంచిగా గారెలు బూరెలు వండేవారు, మంచి దోశలు వేసేవారు. ఒకరున్నారేమో నాకు తెలియదు, ఇప్పుడు నేను విషయం చెప్తున్నా. అప్పుడు చక్కగా ఇడ్లీ పెట్టేవారు, చక్కగా బిర్యానీ ఉందంటారు అప్పుడు, ఏమో మనకు తెలియదు. కాబట్టి మనం అనుకున్నప్పుడు కాలంలో చక్కగా యేసయ్య వస్తున్నాడు, మంచి జాయింట్లు పీసులు కట్ చేసి దమ్ బిర్యానీ చేశారట. రోజు వెళ్తున్నప్పుడల్లా అలా ఇంటిని దర్శించగానే ఈ బాబోయ్ యేసయ్య వచ్చారని వాళ్ళు మంచి పిండి వంటలు చేసి పెట్టేవారట. అంతగా వారందరూ అనుకునేవారట యేసయ్య కుటుంబం అంటే ఎంత ప్రేమో అనుకునేవారట. కానీ అందులో ఒక ఆమె వంట చేసేది మంచిగా. ఒక ఆమె ఎక్కడ కూర్చుండేది? దేవుని పాదాల దగ్గర ఇచ్చుకుంది. పాపం నాకు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మరియా, మార్తం ఏం చేసేది? మరియా దేవుని పాదాల దగ్గర ఉంది. అప్పుడు కూడా మార్తం అంటుందట, ప్రభువా నేను ఇంత కష్టపడుతున్నాను, మీకోసం కదా వంటలు చేస్తున్నాను, మరి ఆమెను కొంచెం హెల్ప్ చేయమను అని అంటే దేవుడు ఏమంటున్నాడండి? ఏమి శ్రేష్టమైంది ఎందుకున్నది. మరి ఆమె చేస్తున్నది చూసారా? ఆమె చేసింది దేవుడి వరకే కదా. కానీ అంతకు మించే, భోజనం కంటే మించే దేవుని పాదాలు, భోజనం కంటే మించే జీవాహారం ఏమైనా ఉందంటే యేసయ్య దగ్గరే, యేసయ్య పాదాలే. యేసయ్య పాదాలు పట్టుకుంటే మళ్ళీ స్వీకరిస్తావు. యేసయ్య పాదాలు పట్టుకుంటే దేవుని సన్నిధికి వస్తే మళ్ళీ ఆగిపోయినటువంటి నీ జీవితము మళ్ళీ స్వీకరిస్తా ఉంటావు. ఆగిపోయినటువంటి ఈ అనారోగ్య సమస్య తీసివేసి ఆరోగ్యపరచబడతావు. నీ జీవితం ఎక్కడ ఎండలిపోయింది అనుకున్నావో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది. అది నా దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి
మరొక వాక్యం చూసుకుంటే అపోస్తుల కార్యములు, అక్కడే ఉంది చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదువుదామా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు పేతురు ఏమంటాడు తెలుసా బిడ్డారా? దీని మాట ఒకటి చెప్తాను చూడండి, నా వైపు చూడండి. అక్కడ పేతురు, మీరు సిలువను వేసిన ఆ యేసు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఒక్క నిమిషం ఆగండి. దానికి ముందు ఏమన్నా తెలుసా? వీళ్ళు ఎందుకు అందరూ చాలా బాధపడ్డారు. నేను చెప్పిన మాట్లాడి మీరు ఎవరిని సిలువ వేశారు తెలుసా? చూడండి, మొదట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసిన వారే సిలువేయండి 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 అని అరిచారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. శిష్యులందరూ సువార్తను ప్రకటించారు. మీరు ఎవరినైతే సిలువేయమని అడిగారో ఆ యేసే ఈ క్రీస్తు, ఆ యేసే ఈ పునరుద్ధానుడు, ఆ యేసే ఈ పునరుద్ధాన శక్తి ఇచ్చిన వాడు అనగానే అందరూ పశ్చాత్తాపడారట. అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా? సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే పేతురు అంటున్నాడు కాబట్టి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. ఏమంటారు? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలట. పాప క్షమాపణ నిమిత్తం పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? కరెక్ట్ గా పొందాలండి. అందులో ఎటువంటి డోకా లేదు. నేనేమంటున్నానంటే మారుమనసు పొందావా? ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. దేవుడు అదే చెప్తున్నాడు. అందుకని నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే ఏమనుకుంటారు తెలుసు? చాలా మంది ఏమనుకుంటున్నారు? ఏదో జరిగిపోద్ది అనుకుంటున్నారు, ఏదో అయిపోద్ది అనుకుంటున్నారు. ఏమీ అవ్వదు. దేవుని రక్షణ మీకు వస్తుంది, దేవుని దీవెన మీకు వస్తుంది, పునరుద్ధరణ శక్తి నీ మీదకి వస్తుంది. నేను ఇంకా దీవిస్తాడు దేవుడు, నువ్వు ఆయన బిడ్డగా మారిపోతావు. అక్కడ చదువుతున్నా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పును. ఏమండి ఈ వాగ్దానం ఏంటి? బాప్తిస్మం వాగ్దానం మీకును మీ పిల్లలకును. చెప్పండి, మాకును మా పిల్లలకును ఈ వాగ్దానం. ఏంటా వాగ్దానం? బాప్తిస్మం వాగ్దానం. మీ పిల్లలకు వద్దా కదా? పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారే, దేవుని రక్షణ పొందుకుంటారే. ఇది ఎవరెవరికి? మీకును మీ పిల్లలకి మీ దూరస్తులకి అందరికీ కావాలి ఇది రక్షణ. కానీ ఈ రోజుల్లో అది ఉందా? ఆ గొప్ప మాట ఉంటున్నారు కిందకి. ఇకను అనేక విధమైన మాటలతోనూ సాక్షులు ఇచ్చి, చూడండి అనేక రకమైన సాక్షులు ఇస్తూ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందినని వారిని హెచ్చరించును. మూర్ఖపు తరము వారికి వేరైపోయి. బాప్తిస్మం అంటే ఏంటి? మూర్ఖమైన జనానికి సపరేట్ అయిపోవడానికి బాప్తిస్మం పొందాలా. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న నీవు పరిశుద్ధంగా జీవిస్తూ వంకర జనానికి అనే కింద రాసి ఉన్నది. ఈ వంకర జనానికి మీరు ఎలా ఉండాలి? సపరేట్ అయిపోయి వారితో కలిపి తాగేసి, వారితో పాటు అన్ని చేసేసి, వారితో పాటు అడ్డు నడిచేసి, వారితో పాటు ర్యాకిలు కట్టేసి, వారితో పాటు బాంబులు వెలిగించేసి, ఏమంటే ఎక్కడ కలిసిపోతుంది కదా? మారు మనసు లేదు ఇక్కడ. అందరితో పాటు కులంతో పాటు ఏంటండి ఏదో ఉంటారు కదా. ఏం చెప్పలేరు, నా గుర్తు రాలేదు. కులంతో పాటు గోరుంది ఏదో అంటారు కదా. ఏంటి అది నాకు అర్థం కాలేదు. కొంచెం సామెత కొంచెం కనపడతా ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే అందరితో పాటు అలవాటు ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారో మనం వెళ్తాం అలా ఉండదు. నువ్వెవరు తెలుసా? నువ్వు ఒక సపరేట్ ఉండాలి.
నువ్వెవరో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవి. నువ్వెవరో తెలుసా? దేవుని సొత్తువి. నువ్వెవరో తెలుసా? చాలా విలువ కలిగిన బిడ్డవి. నువ్వు తప్పు అంతా వేసుకోవద్దు బిడ్డ. నువ్వు ఎలాంటి వ్యక్తులు తెలుసా? సజీవం గల దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడైనటువంటి కుమారుడును కుమార్తెని. నువ్వు ఈ లోకంలో ఏదో పేరుందో లేకపోయినా ఏదో తల్లిదండ్రులు పుట్టి ఏదో బతికెత్తనం కాదు. అసలైన తండ్రికి పుట్టిన బిడ్డలవు. అసలైన తండ్రి ఎవరు? మన యేసయ్య. ఆ యేసయ్య పుట్టిన నీవు నేను సామాన్యులం కాదు. చెప్పండి, సామాన్యులా? ఏముందండి, అంతా అయిపోయిందండి, కథ మొత్తం పోయిందండి అంటే నీ కథ మొత్తం మార్చగలిగే దేవుడు. దేవుని ఆత్మతో ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. దేవుని ఆత్మ ఏదైతే యేసుక్రీస్తును లేపిందో అదే ఆత్మ మీరు కలిగి ఉంటే కుమారులు కుమార్తెలు. ఆమేన్. ఈ పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ మీలో ఉందని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఈ వంకర జనానికి మీరు సపరేట్ వెళ్ళిపోవాలి కదా. ఏమండి, ఎవరేమనరే? ఈ వంకర జనానికి అంటే చూడండి, ఎలా పడితే అలా మాట్లాడేది. వాళ్ళకి మంచి సెట్టాలు ఎక్కడ మాట్లాడతారు. చూడండి, అన్యులు ఎలా ఉంటారండి? అందులో తాగేస్తారు, ఇందులో తాగేస్తారు, అది ముంచేస్తారు, ఇందులో ములిగేస్తారు, అందులో ములిగేస్తారు, అన్ని చేసేస్తారు, కలుషితం అయిపోతారు. అందులో కూడా మనం ఉండకూడదు, సపరేట్ అయిపోవాలి. వంకర జనానికి మనం సపరేట్ గా కనిపించాలి. ఈయనెవరు అని అడిగితే ఎలా తెలుసా? దేవుని బిడ్డ అని చెప్పగలే సాక్ష్యం కావాలి మనకి. ఆమె చెప్పరా? నువ్వెవరు అని చెప్పుకోగలుగుతావా? ఇంకా సిగ్గుపడతావా? ఏమండి, నా ఎదట మనుషులు ఎదట నన్ను ఒప్పుకోలేని వాడు నేను ఒప్పుకోను అన్నాడు దేవుడు. ఏమండి, మనుషులు ఎదట చాలా మంది ఒప్పుకోరు. చాలా మంది బైబిల్ కూడా ఇలా పట్టుకొని రారు, సంచిలోను కవర్లోను. అంటే ఏంటి, అమ్మ చర్చికెళ్తారు, ఇలా అమ్ముకుంటారు. మేము ఎక్కడ ఇదైపోతామో, ఎక్కడ నామోస్ అయిపోతామో. కొంతమందికి బైబిల్ కూడా ఒట్టిగా ఒప్పుకొని వస్తారు. ఎందుకు వస్తారు? ఎక్కడికి వెళ్తున్నావు? థియేటర్గా? ఎక్కడ పోతున్నావు? ఊరికే మీటింగ్లు పెట్టానుక? దేనికి వెళ్తున్నావు? బైబిల్లో ఉంటేనే కదా. మన శనివారము బైబిల్ ఎందుకో కానీ ఆదివారం ఎక్కడికే వస్తాం కదా అని, శుక్రవారం ఎక్కడే వస్తాం అని ఇక్కడే ప్రార్థన ఉంది కదా అని బైబిల్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినందుకు కింద మీద మనసు బాగోలేదు నాకు. బైబిల్ మొయ్యాలి మనం. అక్కడ పెట్టింది భోజనాలు తినేటప్పుడు అక్కడ పెట్టుకోవడానికి. బైబిల్ అందుకే బాగా ఉన్నాయని వదిలేసి పోవడానికి కాదు. బైబిల్ మొయ్యాలి, తేవాలి, వెళ్ళాలి, తీసుకురావాలి, ఇంటి దగ్గర చదవాలి, ధ్యానించాలి. దానికోసం భోజనాలు దొరుకుతాయా? అక్కడ పెట్టుకోవడానికి. ఇదేదో బాగుంది కదా అని అక్కడే విడిచిపోతున్నారు. మరి ఇంటి దగ్గర ఏం చదువుతారు? యేసు రక్తమే జై. కాబట్టి ఇప్పుడు ఈ వంకర జనానికి మీరు ఎలా ఉండాలి? సపరేట్ అయిపోవాలి. అవుదామా? గేట్ దాటిన తర్వాత మొత్తం పోగైనా కోడి నేను చూసాను, మీరు చూసారు లేదు? కోడి మంచిగా ఎండకలాగా ఆ యొక్క ఊర్లోను ఈ పాకలు వేస్తారు కదా పశువులకి. ఆ చక్కెర మట్టి ఉంటుంది అక్కడ, సూపర్గా అంటుంది. మొత్తం అంతా మేనేసుకుంటుంది అంతా. ఇలా వస్తుంటుంది చూడండి, ఇలా వచ్చింది. అక్కడ దూరం పోయి ఇలా దొరుకుతుంది. మనం అంతా ఎక్కించుకుంటాం బైక్ని. నిజమే, కొంతమంది అయితే ఏం చేస్తారు? రోజు నుంచి చేస్తాయా, ఇక ఖచ్చితంగా నీతో ఉంటానయ్యా. చాలాసార్లు జరిగిపోయింది. ఈ రోజు ఎలాగైనా నీతో ఉంటాను ప్రభా, ఒక నిబంధన చేసుకున్నాను ప్రభా. అయ్యో తండ్రి, ఎంత పాపిగా ప్రార్థన చేసి అక్కడ పోయిన తర్వాత దురాత్మలు వెంబడిస్తాయి. అవన్నీ చేరుకుంటాయి అనుకున్నాను, మొత్తం పోతాయి. వాక్యం చెప్పినంతసేపు చాలా ఉద్యమం వచ్చేస్తుంది చాలా మందికి. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం పోగా. మరి ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో, దురాత్మలు ఏమైనా ఉన్నాయేమో, ఆవరిస్తున్నాయేమో వచ్చిన వాక్యం వల్ల. అది చాలా మంచిది. వాక్యం వినే ఏం కాదులే, నాకు కూడా తెలుసు. వాక్యం విన కానీ ఎక్కువ ప్రార్థన చేయకు. వాక్యం అప్పుడప్పుడు తెచ్చి మానేసే, ఏం కాదులే. అప్పుడప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, ఏం కాదు. అందరూ చేయట్లేదు, ఒక్కడమైనా
ఏమండి మీతో ఎలా మాట్లాడారు తెలుసా? చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అలాగా ఆరాధన చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మనం ఉంటే పెద్ద లెక్కే కదా, ఏం తెల్లే పర్వాలేదు అనే దారుల్లోకి రాకండి. వారు ఏదైతే పోతున్నారో వారు లెక్క అప్పగిస్తారు. మనుషులు చూసి మోసపోవద్దు అంటున్నా. ఏం ఆన్లైన్ చూడాలా? బాగా ప్రార్థన పరులు చూడొచ్చా? బాగా ప్రార్థన పరులు చూడాలి, బాగా దేవుడి కొరకు నల్లగొట్టబడి వాడిని చూడాలి, పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని చూడాలి. వీరితో నేను సాంగత్యం కలిగి ఉండాలి, వీరితో నేను సంబంధం కలిగి ఉండాలి, వీరితో నేను సహవాసం కలిగి ఉండాలి. వారి ప్రార్థన మనకు అడ్డుకోవడం. ఆమేన్. కానీ మీరు ఎవరితో సహవాసం చేసినా నేను ఇంకో మాట చెప్తున్నాను, తాగుబోతుతో సహవాసం చేయకండి, తిరిగిబోతుతో సహవాసం చేయకండి, దేవుడి గుళ్ళకి పోతున్న వారితో సహవాసం చేయకండి. నిజంగా చెప్తున్నాను, ఈ దినం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గుడికి పోతున్నారో, ఎవరైతే దేవుని పక్కన వదిలి పక్కకు పోతున్నారో వారితో సాంగం చేస్తే వారు మీరు అవుతారట. అంతేకాదు వారితో ఎప్పుడైతే సహవాసం చేస్తున్నామో వారికి వచ్చిన దివ్యాలంటే మనకు వచ్చేస్తుంది. దయచేసి వారితో సమాధానం మాట్లాడడం తప్పలేదు, కానీ సహవాసం చేయకండి, ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఈ రోజు నుంచి పక్కన వదిలేయండి. ఏమంటే నీకు నాకు పొత్తు లేదని చెప్పండి, బుద్ధి వచ్చేస్తుంది. విశ్వాసికి అవిశ్వాసికి జోడి ఎక్కడికి? వెలుగుకి చీకటికి పొత్తు ఎక్కడికి? దేవతకి దేవుడికి ఏమైనా పొందుతుందా? అర్థం చేసుకోండి. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని విశ్వాసగా ఉన్నారు, మీరు దేవుని యందు నమ్మకం ఉన్నారు. ఒక లోకంలో పాపంలో తిరిగిన వాడు ఒక ఎందుకండి మీ సహవాసం? సమాధానం మాట్లాడుతాను అంటలేదు నేను. మాట్లాడండి కానీ ఫ్రెండ్షిప్ చేయకండి, మాట్లాడండి ఫ్రెండ్షిప్ చేయకండి, మాట్లాడండి కానీ వారితో ఏది కూడా పంచుకోకండి, మాట్లాడండి కానీ వారితో కలిసి తినకండి, మాట్లాడండి కానీ వారితో కలిసి తాకండి. నీకు వారికి పంపిక లేదు, నీకున్న విలువ వాళ్ళకి లేదు. దయచేసి గుర్తుంచుకోండి, నీవు విలువ పెట్టి కొనబడిన బిడ్డవి. ఎలా కొనబడ్డా తెలుసా? వెండి బంగారంతో కొనబడలేదు, సురక్తం ఇచ్చి. శుక్రవారం మన శుక్రవారం సురక్తం ఇచ్చి రియల్ గా ఆయన చనిపోయిన దినం శుక్రవారం, రియల్ గా లేచిన దినం ఈ దినం. అంటే ప్రతి ఆదివారం వస్తుందండి, ప్రతి ఆదివారం వస్తుంది, మనం సౌదర్శంగా తీసుకుంటాం. కానీ ఒరిజినల్ డే ఈ దినం. ఈ పునరుద్ధరణ దినం రోజు మీద కొన్ని తీర్మానం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఇది. ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమనంటే చీకటికి వెలికి ఏమో పొత్తు కుదురుతుందా? నువ్వు వెలుగై ఉన్నావు, ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, వెలుగై ఉన్న నీవు చీకటితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, కొత్త బట్టకి పాత బట్ట మార్చి చేస్తే ఎలా ఉంటుంది? అందుకని దేవుడికి దేవతకి తేడా ఉంది, వెలుగుకి చీకటికి తేడా ఉంది, విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఉంది, దేవుని బిడ్డకి అన్నుడికి తేడా ఉంది. ఆ తేడా తెలియాలా లేదా మనకి? ఒక దేవుని బిడ్డవై ఉండి నీలో ఒక తేడా కనిపించకపోతే, ఒక మార్పు రాకపోతే కష్టపడి క్రైస్తవ జీవితం వ్యర్థం. అయితే రచ్చగా నుండి లేకపోతే చల్లగా నుండి నులివెచ్చగా ఉండొద్దు, తెగింపు ఉండాలండి. దేంట్లో ఏముండాలి? తెగింపు ఉండాలి. భక్తి అంటే ఊరికే ప్రతి దాంట్లో జారిపోయి ప్రతి దాంట్లో పర్వాలేదు అనుకొని మనమే సమర్థించుకొని, చాలా మంది సమర్థించుకొని ఆత్మీయ జీవితం పడిపోయింది. పర్వాలేదు, ఈ భక్తి సరిపోతుంది, పర్వాలేదు నా విశ్వాసం సరిపోతుంది అని అనుకుంటున్నాం. పాటలు పాడినంత మాత్రాన, ఏమండి వాక్యం చదివినంత మాత్రాన, దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, పరిపూర్ణంగా నిన్ను నీవు సజీవ యాగంగానికి సమర్పించుకోవాలి. నీకంటూ ఏది లేదని ఉండాలి, నీకంటూ ఏమి లేదని రూపం లేని వారిగా ఉండాలి. అంటే ఎలాగా? స్వభావం ఉండకూడదు, మన సొంత స్వభావం ఉండకూడదు. అర్థమైందమ్మా? పూర్తిగా బూడిదైపోవాలి. నా మాట నేను విడిచిపెడతాను. పూర్తిగా బూడిద స్వభావం. చూడండి, ఒక మాట వినండి. ఇది ఉందే ఒక కర్ర, కట్టి కదా, దీన్ని తగలబెట్టి ఏమవుతుంది? దీని రూపం కనిపిస్తుందా? ఇప్పుడు రూపం కనిపిస్తుంది, ఒక లెవెల్ కనిపిస్తుంది. ఇది కనిపించినంత సేపు ఒక లెవెల్ కనిపిస్తుంది, ఒక రూపం అయితే కనిపిస్తుంది. దీన్ని కాల్చితే అసలు దీని రూపం కోల్పోతుంది కదా. అలాగే క్రీస్తులోకి వచ్చిన మనము, క్రీస్తు ఆత్మతో నడిపించబడిన మనము, క్రీస్తు ఆత్మలో ఆయన శక్తి అయి, ఆయన యొక్క బలమై మన యందు నివసిస్తున్న దేవుడు కూడా మన యందు ఎప్పుడైతే నివసిస్తున్నాడో మనం కూడా రూపము ఏ ఉండకూడదు.
సొంత ఆలోచనలు ఏమనొద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను కాబట్టి అనొద్దు. అసలు రూపం ఉండకూడదు మనకి. అయ్యా అంత నీ చిత్తమయ్యా, నువ్వేం చెప్తే అదేనయ్యా అని దేవుని మాట విన్న వారికి ఉంటేనే స్వభావమును దేవుని స్వభావం ధరించిన వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి బిడ్డారా, మరొక మాట చదువుకొని ముగించేద్దాం. చూడండి లాస్ట్ మాట, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు కొత్త సృష్టి. క్రీస్తులోకి వచ్చావా మనం? నూతన సృష్టి అంటే ఏంటి? కొత్తగా నువ్వు జన్మించావు, కొత్తగా ప్రారంభించాలి. ఈ పునరుత్థానం రోజు నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? కొత్తగా ప్రారంభించాలి. అమ్మ బిడ్డలు నా మాట వినండి, కొత్తగా ప్రారంభించే అవకాశం ఉందా లేదా? మాట్లాడండి. చూడండి ఇక్కడ ఏమంటాడు? యేసు ఎవరైతే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అంటే ఏంటి? కొత్త జీవితం ప్రారంభించడం. చెప్పండి ఏంటి? అసలు నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కొత్త జీవితం మొదలెట్టామా? చూసారా? కొత్త జీవితం అంటే ఏంటి? లోకం ఉండొద్దు, పాపం ఉండొద్దు, అబద్ధాలు ఉండొద్దు, బూతులు మాట్లాడొద్దు, స్వరశక్తులు మాట్లాడొద్దు, అల్లరితో కూడా నాటపాడవద్దు, వస్తు పానీయం వద్దు, స్వరశక్తులు వద్దు, ఇంకేమొద్దు, చెడ్డ మాటలు పలకొద్దు. ఏమీ లేకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే నూతన సృష్టి. నువ్వు ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువు వాళ్ళే, అలా పిల్లల వాళ్ళే ఉండాలి. ఎలా ఉండాలి? ఆ పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలకి ఏం తెలియదు, అలా చేయకూడదని తెలియదు, ఏమి తెలియదు. అలా తెలియని వారిగా నూతన సృష్టిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో బిడ్డారా, ఇంపార్టెంట్ చూడండి. ఎవరైతే నూతన యేసుక్రీస్తులో నూతనమైనటువంటి సృష్టిగా ఉంటారో వారు ఇదిగో కొత్తవాయన. అన్ని కొత్త అవ్వాలి కదా. పాత ఏం చేయాలి? గతించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించేస్తాను బిడ్డారా. పాత ఏమవ్వాలి? పాత ఏమవ్వాలి చెప్పండి అమ్మా. పాత ఏమైనా ఉన్నాయి ఇంకా సార్? పాత షర్ట్ ప్యాంట్లు ఉన్నాయండి, అవి వేరు, అవి ఉతుక్కొని వేసుకున్నాం. పాతలు ఏమైనా ఆలోచనలు, తలంపులు, బుద్ధులు, ఏమో రకరకాలమైన చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అవి ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధి రాయి పెద్దదాన్ని ఆలోచిస్తున్నాం కానీ ఆ సమాధి రాయి చాలా పెద్దగా ఉందనుకుంటాం కానీ అవిశ్వాసమే పెద్ద రాయిగా ఉంది. మన అవిశ్వాసమే ఒక పెద్ద రాయిగా, పెద్ద బండగా మనం అక్కడే పెట్టుకొని మన సమస్య తీరలేదు అనుకుంటున్నాం. ఆ పెద్ద బండగా, అడ్డు రాయిగా ఉంటున్నటువంటి పరిస్థితిలో మన అవిశ్వాసమే పెద్దగా ఉంటుంది. సమాధి రాయి కాదు. హలో హల్లెలూయా హల్లెలూయా. సమాధి రాయి పెద్దగా ఉంది కానీ మన అవిశ్వాసం దానికంట పెద్దగా ఉంది. విశ్వాసం కలిగి జీవితం మళ్ళీ ప్రారంభిద్దాం. ఈ పునరుద్ధాన దినం రోజు మళ్ళీ మనము ప్రారంభిద్దాం బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మహాదేవుడై ఉన్నాడు, గొప్ప దేవుడై ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు కలవరి శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుని ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఏం ఆలోచన చేయాలి? నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరు పెడతారు చెప్పండి? ఎవరు పెడతారు? భార్య కోసం భర్త పెట్టదు, భర్త కోసం భార్య పెట్టదు. ఏదో కాస్త బాగోకపోతే చూస్తారు, చెందుతారు కానీ 2 కిడ్నీలు ఇచ్చేయాలని చెప్తారా? ఏమ్మా దేవి శ్రేష్ఠ ఇస్తావా మీ ఆయనకి? చాలా దారుణమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? కొంతమంది ఉంటారు చాలా అసలు 2 కిడ్నీలు ఇస్తే ఇంకా బతకడే ఉండదు. పరలోకమే ఆనంద యాత్ర ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు ఒక కిడ్నీ ఇస్తే ఒక తండ్రికి ఇస్తారు, కొంతమంది తల్లికి ఇస్తారు, ఒక కిడ్నీతో బతుకుతారు. 2 కిడ్నీలు ఇస్తే ఆనంద యాత్ర మనకి. యేసు రక్తమే జయం.
హల్లెలూయా. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ₹1,00,00,000 మాట, ఒకే ఒక మాట. మీరు కామ ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారో దాన్ని అరేంజ్ చేసేయండి. ఎందుకు అరేంజ్ చేయాలి తెలుసా? ఎక్కడైతే ఒక పాయింట్ పెట్టుకున్నామో అవ్వదో జరగదో అనుకున్నారో అక్కడి నుంచి వేసే ప్రారంభించబోతున్నాడు. ఈరోజు ఇదే మాట పెట్టుకోనివ్వండి, నేను ఇది జరగదు అనుకున్నాను కానీ నా యేసయ్య ఈ రోజుతో నాతో మాట్లాడాడు. కాబట్టి ఇది మళ్ళీ పునర్నిర్మించే శక్తి బలం నాలోనే పెట్టాడు. నాతోనే చేయించబోతున్నాడు, నేనే చేయబోతున్నాను. నమ్మితే దేవుని మహిమను చూస్తావుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన లేడు, ఇక సమాధుల దగ్గరికి వెళ్ళవద్దు. ఎల్లుకి చెప్పండి, ఆయన సమాధుల్లో లేడు. పైగా ఆయన ఎక్కడ? యెరూషలేములో సమాధులు పెట్టి ఈ సమాధుల దగ్గరికి వెళ్తాడు. యేసయ్యని చూడడానికి మగ్దలేని మరి వెళ్తే వీళ్ళు సొంత వాళ్ళు చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఏమైనా పొందుకుందండి? ఎందుకు వెళ్ళాలి సమాధులకి? పోనీ వెళ్ళి ఏదైనా శుభ్రం చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. ఈ దినమే దొరికిందా? ఇంకో దినం వెళ్ళొచ్చుగా. దేవుని ప్రార్థన వదులుకొని, దేవుని సన్నిధి వదులుకొని, ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారు? సమాధులకి. లేపబడతారు కదా. అప్పుడు నిజమైన దేవుని నమ్ముకున్న లేపబడతారు. వీరు లేపబడతారు, వాళ్ళు లేపబడతారు. వారికేమో నరకము, మనకి పరలోకము. ఎవరికి నరకము? దేవుని నమ్మని వారందరికీ నరకము, నమ్మిన వాళ్ళందరికీ కూడా పరలోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.